పరిశుద్ధుడు నాతో మాట్లాడుతున్నాడు. అతడు ఎంఎస్ చేశాడు, పెద్ద ఉద్యోగం చేయాలని, ఏదో ఏదో చేయాలి, నేను ఉద్ధరించాలి ఏదో అనుకున్నాడు. కానీ ఆ ఓడు 16 సంవత్సరాల క్రితం పాస్టలిక్ అనాయింటింగ్ అన్నప్పుడు, అంటే దేవుడిని సావుకుల అభిషేకంతో నింపాడన్న మాట, నువ్వు సావుకుడు పాస్టర్ అవుతున్న మాట ఎంత అద్భుతంగా నెరవేర్చబడిందంటే, దేశంలోనే ఎంఎస్ చేసి అక్కడ ఉద్యోగం చేయాలనుకున్న వ్యక్తి జీవితంలో నువ్వు పాస్టర్ అయ్యి చర్చి తీసుకుని ఒక వ్యక్తి చర్చి ఇచ్చేసాడు. అతను కళ ఇప్పుడు చనిపోతుందని చెప్పండి ఒకసారి పక్కవాన్ని చూసి. దర్శనం ఇప్పుడు వృధా కాదని చెప్పండి ఒకసారి. కొంతమందిని దేవుడు చూసినప్పుడు 10 మంది నుంచి 30 మంది నుంచి 40 మంది నుంచి దేవుడు ఒక వ్యక్తి పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన అంగీ తొడిగిస్తాడు మన వ్యక్తికి. ఎవరికి ఉండదు భాగ్యం. ఆయన పట్ల ఏదో ప్రొఫెటిక్ వర్డ్ రిలీజ్ చేస్తాడు. ఆయన ఏదో మాట్లాడతాడు. ఆయన వాక్యం ద్వారా, లేకపోతే అతను కొంతమంది ప్రవక్తల ద్వారా, విశ్వాస వీరుల ద్వారా, సేవకుల ద్వారా, సేవకురాండుల ద్వారా దేవుడు కొన్ని విషయాలు మాట్లాడతాడు. అటును మనం తీసుకోవాలి, పట్టుకోవాలి. ఆ విషయాలు ఎంతమైతే పట్టుకుంటారో దేవుడు వారి జీవితంలో అది నెరవేరుస్తాడు. యోసేపుగా రంగురంగుల చొక్కా తన అంగి తన తండ్రి కుట్టించి ఇచ్చినప్పుడు యోసేపు రిజెక్ట్ చేయలేదు దాన్ని. యోసేపు ఇష్టపడనట్లు కనబడి నాకు వద్దు నాన్న అనలే. యోసేపు సంతోషపడ్డాడు. అది ఎప్పటికప్పుడు తొడుక్కునేవాడు. అది తొడుక్కుని ఇటువంటి తిరిగి ఆనందించేవాడు. ఎందుకంటే తన తండ్రి ఎందుకు తొడిగాడో, అందులో ఏముందో, అందులో తన తండ్రి ఏం చూస్తున్నాడో అదే చాలాసార్లు మీకు చెప్పాను నేను. ఆ రంగురంగులన్నీ యాకోబు అతను కుమారుడు మీద వేస్తున్నప్పుడు అది కేవలం రంగురంగుల అంగి మాత్రమే కాదు, ప్రపంచ జెండాలన్నీ మనం కలిపితే అన్ని కలర్స్ ఉంటాయి జెండాల్లో. యాకోబు వివేచించడం ముందుగానే తన కుమారుడి పైన ప్రపంచానికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నావు అని తన కుమారుడిని ముందే అంగీతో, రంగురంగుల అంగీతో కొడుతున్నప్పుడు నువ్వు ప్రపంచ దేశాలకి ఆశీర్వాదం అని చెప్తున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకసారి పక్కన చెప్పండి, నీ కుటుంబానికి మాత్రమే కాదు, చెప్పండి, నీ కుటుంబానికి మాత్రమే కాదు, నువ్వు ప్రపంచ దేశాలకు ఆశీర్వాదకరంగా ఉందువుగాక. మీకు నేను సూర్యుని ఆపే మెసేజ్ చెప్పానండి ఇక్కడ కొత్త సంవత్సరంలో. ఇంకా చెప్పలేదు కదా, చెప్పలేదు మీకు ఆ వర్తమానం చెప్పలేదు. ఓకే, అది నేను 3-4 వర్తమానాలు ప్రిపేర్ అయ్యాను. న్యూ ఇయర్కి 3-4 వర్తమానాలు ప్రిపేర్ అయ్యాను. మీకు ఆ వర్తమానం నేను అందించలేదు ఇంకా. అది మీరు విందిరి కానీ ప్రార్థనాపూర్వకంగా ఎప్పుడైనా. అయితే కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే, మనం ఒక తెగ, ఒక కుటుంబం, నాకే జీవితం సరిగ్గా లేదురా, నా బతుకే సరిగ్గా లేదు, నేను ఇంక నా కుటుంబానికి దీవెనకరంగా లేను, ఒక్క వ్యక్తి కూడా నా వాళ్ళని దీవించబట్టలేదు, నేను ప్రపంచానికి అలా ఆశీర్వాదం అవ్వాలి అనుకుంటాం కొన్ని సందర్భాల్లో. కానీ దేవుడు నిశ్చయించుకున్నాడంటే, దేవుడు కలుగు చేసుకున్నాడంటే ప్రతి వ్యక్తిని దీవిస్తాడు. ఆ వ్యక్తిని ఏ వ్యక్తికైనా ఆశీర్వాదంగా చేస్తాడు. అందుకే నీకు ముందు ఉండాలన్నమాట. ఎలాగంటే, నేను అనేక మందికి దీవెన, దేవ నన్ను వాడుకో, నన్ను బలపరచు. ఇది క్రేజీ ప్రేయర్ కోసం మాట్లాడే అంశం. ఇది ఇప్పుడు కాదు, టాపిక్ ఎప్పుడని చెప్తాను. యెహోషువ కోసం మాట్లాడుతున్నప్పుడు ఒక టాపిక్లో సబ్ పాయింట్ ఇది క్రేజీ ప్రేయర్. అది మాట్లాడదాం ఎప్పుడైనా. ఒకసారి పక్కవారు చెప్పండి, క్రేజీ ప్రేయర్ చేయమని చెప్పండి ఒకసారి. ఏంటి క్రేజీ ప్రేయర్ అంటే? దేవుడు నన్ను వాడుకోవాలి, 1000 మంది దగ్గర వాడుకోవాలి, లక్షల మందిలో నిలబెట్టాలి, అది క్రేజీ ప్రేయర్. డాక్టర్లు ఆపరేషన్ చేశారు, ఇంకా ఆ వ్యక్తికి అన్నాడు ఆ గర్భసంచి తీసి పాడేశారు, పిల్లలు పుట్టరు. కానీ నువ్వు వెళ్ళి ఆ గర్భసంచి చేసి, ఆ గర్భం మీద చేసి, గర్భసంచి లేదు గర్భం మీద చేసి యేసు నామములో పిల్లలు కలుగుతారంట. దట్ ఈస్ కాల్డ్ క్రేజీ ప్రేయర్. మన దేవుడు పరిస్థితులు మార్చాలి అంటే విశ్వాసంలో మనం ముందుకు పోవాలి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాలి. జోబులు 5 రూపాయలు కానీ 1 కోటి రూపాయలు వస్తాయని చెప్తాను, అది క్రేజీ ప్రేయర్ అంటే. అదే నీ జీవితంలో ఏం జరగట్లేదు, ఏం కనబట్టలేదు, ద్వారాలు కనబట్టలేదు, యు నో నథింగ్. నీ హైట్కి, నీ వెయిట్కి, నీ ఆరోగ్యానికి నీకు సరైన భర్త రాడు, కానీ 6 అడుగుల భర్త రాబోతున్నాడు అన్న క్రేజీ ప్రేయర్ అది. సెల్సీకి అంతరం వచ్చింది ఏనన్నా? ఒకసారి పక్కవని చెప్పండి, క్రేజీ ప్రేయర్ చేయబోతున్నానని చెప్పండి ఒకసారి పక్కవని చూసి. నీ నోట్లో నోరు ఎవడే అట్లాడు తెలిసి అవతల చచ్చిపోతారని, కానీ నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభువా, నా మాటలు విన్నప్పుడు మనుషులు మారు మనసు పొందురుగాక, నా మీద ప్రేమ అభివృద్ధి పొందురుగా, వారు నన్ను చూసినప్పుడు నా ప్రియమైన వ్యక్తి అని పిలిచిదురుగాక, నన్ను ముద్దు పెట్టుకోవాలనుకుందురుగాక. నీ స్వభావానికి తెలుసు, కానీ క్రేజీ ప్రేయర్. ఒకసారి పక్క నుంచి చెప్పండి, నేను పిచ్చి ప్రార్థన చేయబోతున్నానని చెప్పండి. పిచ్చి ప్రార్థన అంటే అది వీడికి ఇప్పటివరకు క్రేజీ ప్రేయర్ ఏదో అనుకున్నాడు. పిచ్చి ప్రార్థన అంటే అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, పిచ్చి ప్రార్థన అంటే అర్థం ఏంటంటే, మనుషులు నువ్వు చేసే ప్రార్థన ఏంటి రా అసాధ్యమైన ప్రార్థన చేస్తాడు పిచ్చోళ్ళలాగా. ఇప్పుడు ఏదో ఎవరన్నా రే పిచ్చోళ్ళగా అక్కడ కోరికలు అంటే అర్థం ఏంటంటే, చాలా గొప్ప విషయాలు అడుగుతున్నాం మన ప్రార్థనలో. ఎర్ర సముద్రాన్ని పాయలైపోను గాక, అది క్రేజీ ప్రేయర్. అది బండలు వచ్చి నీళ్ళు వచ్చినాయి గాక, క్రేజీ ప్రేయర్. మనకు కొన్నిసార్లు అర్థం అవ్వు. బైబిల్లో చాలా మంది సేవకులు ఉన్నతమైన ప్రార్థనలు చేశారు. అంగీ యోసేపు, అది వేరే సబ్జెక్ట్ కదా, నేను సబ్జెక్ట్. అంగీ ఎప్పుడైతే యోసేపు మీదకి వచ్చిందో, యోసేపు మీద తన తండ్రి అంగిని వేసాడు, కుట్టించాడు. యాకోబు జీవితంలో ఎంతో సంతోషం, ఆనందం. ఎందుకంటే యాకోబు ఏదో భవిష్యత్తుని చూస్తున్నాడు. పైగా తన కుమారుడు
బైబిల్ 2 కళ్ళ కోసం రాశారు కానీ తరచుగా కళ్ళకనేవాడు. నాన్నతో చాలా విషయాలు మాట్లాడుతూ ఉండేవాడు. ఎంతమంది జీవితాలు ఇక్కడ కళ్ళతో సాగుతున్నాయి, దర్శనాలతో ప్రార్థన. రే కొద్దిగా ఫ్రంట్ సౌండ్ తగ్గించి, ట్రిబుల్ తగ్గించి కొద్దిగా మిడ్డి పెట్టు. ఎంతమంది జీవితాలు ఇక్కడ ప్రార్థనతో సాగుతున్నాయి, విజ్ఞాపనలతో సాగుతున్నాయి, మూలుగులతో సాగుతున్నాయి. ఐ డోంట్ నో. కానీ పరిశుద్ధాత్మ రోజు మాట్లాడుతున్న వర్తమానం ఏంటంటే, యాకోబు ఎన్నో డ్రీమ్స్తో తన కుమారుని ఆస్వాదించాడు. కానీ ఒకరోజు వినకూడని ఒక వార్త విన్నాడు. తన కుమారులందరూ వచ్చారు, రక్తంతో ముంచిన ఒక అంగి తీసుకొచ్చారు, ఒక మేకను చంపేశారు. ఆ మేకను చంపేసి ఆ మేక రక్తంలో అంగి ముంచేసి వాళ్ళ నాన్న దగ్గర తీసుకొచ్చి, తండ్రి ఇది నీ కుమారుడు అంగి అని ఒకసారి చూడు, నేను గొర్రెల మంద మేపుతూ అడుగు నుంచి వస్తున్నప్పుడు ఇది తుప్పల్లో కనబడింది మాకు, ఇది ఒకవేళ నీ కుమారుదో కాదో మాకు సరిగ్గా తెలియదు కదా, నువ్వు కుట్టించావు, నీకు తెలిసి ఈ అంగి కోసం చూసి చెప్పినానా అని తన తండ్రికి ఇస్తే, వాళ్ళ నాన్న అంగిని చూసి చూడగానే, ఒరే నేను కుట్టించిందేరా, నా కలర్ అయితే నా కుమారుడు మీద వెయ్యాలనుకునే అంగీరా, ఒరే ఏంట్రా ఏమైంది అని అడిగితే తన తండ్రికి చెప్పారు, నానా ఏదైనా దుష్ట మొగ్గలు తినేసి ఉంటానన్నా, నువ్వు ఆహారం పంపించావు, మా దగ్గరికి వస్తున్నప్పుడు ఒకవేళ నీ కుమారుడు అడుగు మృగాలకు బలైపోయామని అబద్ధం ఆడారు. యోసేపుని ఇప్పటికే గుంటలో పాడేశారు, గుంటలోంచి లేపారు, ఐగుప్తునికి అమ్మేశారు. యోసేపు ఏమవుతాడో తెలీదు, బహుశా అక్కడికి వెళ్ళి చనిపోవచ్చేమో. ఈ స్టోరీ అంతా తండ్రికి తెలియదు కానీ తండ్రిని మభ్యపెట్టారు, అబద్ధం ఆడారు. తండ్రికి నీ కుమారుడు చనిపడి నమ్మించినప్పుడు తన తండ్రి కలపోయింది, దర్శనం పోయింది, విశ్వాసం కోల్పోయాడు, అతడు కృంగిపోయాడు. బైబిల్ ఏం చెప్తుందంటే, అనేక దినములు అతనంట ఆ వార్త విన నిశ్చయముగా నా కుమారుడు చేల్చబడ్డాడంట, తన వస్త్రములు చింపుకొనంట గోను పట్ట ధరించుకొని అనేక దినములు అంగలారుస్తున్నాడంటండి. గోను పట్టణకు ఉపాసం. ఈ నెవర్ ఎట్ ఫుడ్, నెవర్ డ్రింక్ ద వాటర్. అనేక దినాలు, ఇంచుమించు చాలా రోజులు యాకోబు ఏడుస్తూ గడిపాడు, ఉపవాసంతో గడిపాడు, కన్నీటితో గడిపాడు. ఎంతమంది డ్రీమ్ కోల్పోయావు. ఒరే విలువైన సమయం దూరం అయిపోయిందిరా, విలువైన వ్యక్తి దూరం అయిపోయాడు, విలువైన ఆశీర్వాదాలు కోల్పోతున్నాడు. నేను ఏదైతే కలగన్నానో అది చెల్చబడింది, ఏదైతే కలగన్నానో ఆ కళ రక్తంతో నిండిపోయింది, ఏదైతే ఊహించానో అది నా చేతులకు గాయంగా కనబడుతుంది, నా జీవితం అయిపోయింది. ఎంతమంది ఉపవాసాల్లో, ఎంతమంది కన్నీటితో, ఎంతమంది దుఃఖముతో ఈరోజు ఉన్నారు. నూతన సంవత్సరం ప్రారంభించబడిపోయింది, నూతన సంవత్సరం అడుగు పెట్టేసాం, ఆల్మోస్ట్ 17 రోజులు అయిపోయింది మన జీవితాల్లో. కానీ మన జీవితంలో ఇంకా కొన్ని సమస్యలుగా, కలగా, దర్శనాలుగా, ప్రార్థనలుగా ఉండిపోయిన పరిస్థితుల మధ్య నువ్వేమీ తోచని స్థితిలో కన్నీరు కారుస్తూ వేదన చెందుతూ ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో 2025 ఎలాగున్నావు అలాగే కంటిన్యూ అవుతున్నట్లుంటే, నీ స్వభావం, నీ ఆలోచనలు, నీ పద్ధతులు, నీ బ్యాక్గ్రౌండ్, నీ విషయాలు, కుటుంబ కలహాలు, జీవితాలు, పరిస్థితులు, అప్పులు, సమస్యలు, వేదనలు, ఫోన్ కాల్స్ ద్వారా మన జీవితంలో సమస్యలు, శోధనలు, అదే బాధ, అదే పరిస్థితి, అదే సిచ్యువేషన్ ఎంతమంది ఇక్కడ అనుభవిస్తారో నాకు తెలీదు. యాకోబు జీవితంలో ఎప్పుడో ప్రారంభించబడిన ఈ సమస్య, ఈ కళ, దర్శనం కోల్పోయిన పరిస్థితి కంటిన్యూ అయిపోతుందంటే అనేక దినములుగా ఉండవే కాదు. నాకు దేవుడి వర్తమానం ఇంత కూర్చొని చదువుతున్నాడు బయలుపరిచి అంటే, యాకోబు వృద్ధాప్యంలోకి వచ్చేంత వరకు కూడా ఆ వేదనతో ఉన్నాడు, ఆ బాధతో ఉన్నాడు. కానీ మన దేవుడు ఎంత అద్భుతమైన దేవుడు అంటే, మీరు పాయింట్ చదువుతుంటే, తన కుమారుని నిమిత్తం అంగలార్చుచునుండగా అతని కుమారులందరూ, అతని కుమార్తెలందరూ అతను ఓదార్చుటకు యత్నం చేసేది. అయితే అతను ఓదార్పు పొందనొలక, నేను అంగలార్చుచునే మృతుల లోకమునకు నా కుమారు యుద్ధకు వెళ్ళుదునని చెప్పి అతని తండ్రి అతని కోసం ఏడ్చేనుంది. ఎవ్రీ మూమెంట్ వాజ్ క్రైమ్, ఎవ్రీ మూమెంట్. ఒరే నేను మృతుల లోకానికి వెళ్ళిపోయేంత వరకు ఏడుస్తూనే ఉంటాను. నా జీవితంలో నేను ఆశించింది కోల్పోయాను, నేను ఊహించింది కోల్పోయాను. నా కుమారుడిని యాకోబు అంట ఓదార్పు నొనలేదంట. చూడండి బైబిల్, ఓదార్పు పొందనొల్లక. ఎంతమంది జీవితాలు లిటరల్గా ఓదార్పు కొరకు ఎదురు చూస్తున్నాయి ఇక్కడ. దేవుడు వచ్చి ఓదార్చితే బాగున్ను, దేవుడు వచ్చిన భుజం మీద చేస్తే బాగున్ను, దేవుడు వచ్చిన కన్నీరు తుడిస్తే బాగున్ను, దేవుడు వచ్చి నేను కోల్పోయిన యోసేపును మరల వేస్తే బాగున్ను, దేవుడు వచ్చి నేను కుట్టించిన రంగు అంగి రక్త మరకలు కాకుండా మళ్ళా నేను ఎలాగైతే కుట్టించానో అలా ఉంటే బాగున్ను, నా కుటుంబం మునుపు ఎలా ఉన్నా అలా ఉంటే బాగుండు, నా జీవితం అలా బాగుండు. ఎంతమంది జీవితాలు సాతాను ప్రవేశించాడు, ఎంతమంది కుటుంబంలో సాతాను ప్రవేశించాడు, ఎంతమంది బిడ్డల్ని సాతాను రక్త మరకలతో ముంచేసాడు, ఎంతమంది అడుగు మృగములు చేసి తీల్చివేసాడు అనిపిస్తుంది. మన జీవితాన్ని సాతాను నాశనం చేసిన పరిస్థితుల్లో, యాకోబు కృంగిపోయిన పరిస్థితుల్లో ఓదార్పు పొందనకుండా ఉన్నాడు. ఎంతమంది జీవితాలు, సాతానుడు భయంకరుడండి, భయంకరుడు. ప్రతి కుటుంబాన్ని అలాగే చేస్తాడు, ప్రతి వ్యక్తి జీవితం అలాగే చేస్తాడు. వాడు సులువుగా చిక్కులు పెడతాడు.
మన జీవితంలో ఓదార్పు లేకుండా చేస్తాడు, మన కృంగుబడి చేసి ఏడ్చినట్లు చేస్తాడు. ఈ 2026లో పరిశుద్ధాత్మని సెలవిస్తున్న మాట, నీ కళ నిత్యముగా బ్రతికి ఉండును గాక, నీ దర్శనం నిత్యముగా బ్రతికి ఉండును గాక, నువ్వు ఓదార్పు పొందుకుందువు గాక, నీ కన్నీరు దేవుడు తుడిచివేయను గాక, నీ ఏడ్పుకు దేవుడు పులుసుతో పెట్టబోతూ ఉన్నాడు. ఆయన నమ్మిన వారి విశ్వాసంలో చెప్పండి కూడా దేవుడు నామని కనపరుద్దాం. హల్లెలూయా. I feel the glory of God. నేను ఎప్పుడైనా ఫీల్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అన్నప్పుడు నాకు శరీర సంబంధంగా బలహీనత వస్తుందని అర్థం. అందుకే ఇప్పుడు అలా అంటాను. కొంతమంది అనుకుంటారు, ఓ దేవుని యొక్క మహిమ అంటే వెన్ ఐ ఫీల్ వీక్ ఇన్ మై బాడీ ఐ సీ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఇస్ కమింగ్. ఈ మధ్యన పరిశుద్ధాత్ముడు బలంగా వాడుకోవాలి, ఆరోగ్యాలు మనకి ఇవ్వాలి, కృపనివ్వాలి. ఆయన దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎప్పుడైతే యాకోబు ఇలా రోజులు గడుస్తున్నాడో, అతడు కృషించిపోయి కన్నీరు కారుస్తూ బాధపడుతూ జీవితం కంటిన్యూ అయిపోతుందో, లోకరీత్యా వాళ్ళ అన్నిటికి ట్రూత్ తెలుసు, కానీ ఎవ్వడు ఎప్పుడు చెప్పలేదు. వాళ్ళ అంట ఎవడైనా ఫ్రెండ్షిప్కి వచ్చి, నాన్న ఏదైనా ఒక రోజుని, నాన్న నిజానికి నీ కుమారుడు చనిపోలేదు నాన్న, మేము నమ్మేశాం, ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళకి కన్ఫ్యూజన్, యోసేపు చచ్చిపోయి ఉంటాడు లేరా, బెంగెట్టుకుని చచ్చిపోతాడేమోలే, లేకపోతే ఊరికని ఊరిలో భాష రాని ప్రాంతంలో మనుషులు ఏం చేశారు, కుటుంబాల్లోనే పడిన పరిస్థితి, సొంత రక్త సంబంధులకు పడిన పరిస్థితి, రక్త సంబంధులకి అతను అమ్మివేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ముక్కుమొఖం తెలియడు వేరే దేశానికి సంబంధించినప్పుడు వాడిని ఏం చేస్తారులేదా, చంపేస్తారులేదా, ఆడే చచ్చిపోతారులే, బాధకు బెంగకి అనుకున్న పరిస్థితుల్లో ఎప్పుడు తన తండ్రికి సత్యాన్ని చెప్పని పరిస్థితుల్లో యాకోబు ప్రతిరోజు ఇంచుమించు భోజనం చేస్తున్నప్పుడు, ప్రతిరోజు తన వస్త్రం తొడుక్కుంటున్నప్పుడు తన గంగి గుర్తొస్తుంది, తన అన్నం తిన్నప్పుడు తన కుమారుడు గుర్తొస్తాడు, తన పడక మీద నిద్రపోతున్న తన కుమారుడు గుర్తొస్తాడు. తన కళ, రే నాకు అందరి పనులు శాస్త్రంగా పని నాన్న, నా పన్ను నుంచుందన్నాడు, కానీ ఆ నుంచుందన్న పనే లేడురా, సూర్యచంద్ర నక్షత్రాలు కూడా అతని ముందు శాస్త్రంగా పని అన్నాడు కదా, ఏంట్రా కలకన్నవుడు లేడు, నా కుమారుడు ఎలా చెప్పాడు ఏంట్రా, అతను చెప్పింది కష్టతరంగా ఉంది, అతను చెప్పిన కళ్ళలో ఏదో జరిగిపోద్దేమో అనిపించింది, కానీ కుమారుడు లేకుండా పోయాడురా అనుకున్న వాళ్ళ ప్రతి క్షణం ప్రతిరోజు ఆ కళను గుర్తు చేసుకుంటూ తన జీవితాన్ని గడుపుతున్న దుఃఖంతో వచ్చాడు. ఒకసారి పక్కవని చెప్పండి, ఒక రోజు రాబోతుందని చెప్పండి. ఒకసారి పక్కవని చూసి చెప్పాలి, ఒక రోజు రాబోతుందని చెప్పండి ఒకసారి. పరిశుద్ధాత్మ దేవుడు నీ కళలు నెరవేర్చే రోజు రాబోతుంది, నీ కన్నీరికి పురుషపెట్టి రాబోతుంది. ఒకరోజు వాళ్ళన్నీలు ఐగుప్తు దేశానికి వెళ్ళారు, ఐగుప్తుని తిరిగి వచ్చారు. అంత కరువుమయం, అంత భయంకర పరిస్థితి. వాళ్ళ అన్నాడు, రే ఎంతకాలంలో కరువులు ఉండరు, ఒకరినొకరు చూసుకోవడం కదరా, ఐగుప్తులో ఆహారం ఉందంటే వెళ్ళండి, భోజనం తండే, మనం తిని బ్రతుకుదాం అంటే, వాళ్ళ నాన్న చెప్పిన మాటకి అన్నలందరూ వెళ్తారు, వస్తారు, మళ్ళీ వెళ్తారు, మళ్ళీ వస్తారు. వచ్చినప్పుడు తన తండ్రితో వాళ్ళ అన్నీలు ఒక గుడ్ న్యూస్తో రాబోతున్నారు. ఒకసారి పక్కవని చెప్పండి, నీకు దేవుడు గుడ్ న్యూస్ ఇవ్వబోతున్నాడని చెప్పండి. నమ్మిన వారు మాత్రమే చెప్పాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సంవత్సరం దేవుని జీవితానికి ఒక మంచి శుభవార్త అనుగ్రహించునుగాక. ఆ శుభవార్త ఎలాంటిదంటే, యాకోబు సంవత్సరాల తరబడి కనిపెడుతున్న వార్తది. కళ లేదు, మనిషే లేడు, ఏమీ లేదనుకుని అన్ని స్కోప్ పోయిన వార్తది. ఎలాగంటే, ఎంత ప్రేమ కలిగిన వ్యక్తి అయినా, ఎంత భక్తి కలిగిన, ఎంత విశ్వాసం కలిగిన వ్యక్తి అయినా మేబీ కొంత సమయానికి అన్ని మర్చిపోయి ఇంతేలే నా జీవితం అని రొటేషన్ అయిపోయే పరిస్థితులు ఉండొచ్చు. ఇంక అవదలేండి. నా యవ్వన కాలంలో మంచి డ్రీమ్స్ ఉండేవి, లక్షల మందిలో వాకింగ్ చెప్పాలి నేనని. ఇప్పుడు వయసు వచ్చేసే కొలది, వనరులన్నీ కట్ అయిపోయి కొలది, పరిస్థితులు మారి కొలది, నాకు ఆ డ్రీము క్షీణించిపోతున్నా హృదయంలో. ఎలాగంటే, లక్షల మందిలో ఇంక చెప్పంలే, పెద్ద పెద్ద స్టేడియంలో ఇంక వాడబడలే, మనం వయసు అయిపోతుంది, మనకు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు, విలువైన బలం అంతా వృధా అయిపోయింది అని మనసులో వేల మందిలో చెప్తున్నావు, అది ఓకే. కానీ నా డ్రీమ్ లక్షల మందిలో చెప్పాలి. కానీ ఇప్పుడు ఆ డ్రీమ్ చెప్పడానికి, అది నెరవేర్చబడడానికి ఆ వనరులు కట్ అయిపోతున్నప్పుడు మనం రాను రాను ఏం చేస్తామంటే, ఆ వయసు పెరిగే కొలది మనం ఏం చేస్తుంటాం అంటే, మనం సర్దుకొని పోతుంటాం అన్నమాట. చాలే 30 మందిలో చెప్పుకుందాం, చాలు ఒక 50 మందిలో చెప్పుకుందాం, పర్లేదు వచ్చాను వీధి కూడా పెట్టుకొని వాళ్ళే 1,00,000 మంది అనుకుందాం అన్న పరిస్థితికి మనం వెళ్ళిపోతాం. ₹1,00,000 ప్లాన్ చేసినవాడు లాస్ట్కి ₹1,00,000 చాలు అనుకుంటాడు. పెద్ద ఇల్లు కావాలని ప్లాన్ చేసిన వాడు లాస్ట్కి చిన్న పెంకిటిల్లు ఉంటే చాలేరా అని ఉంటుంది. మన జీవితాలు పెద్ద పెద్ద డ్రీమ్స్ నుంచి చిన్న చిన్న పరిస్థితులకు వచ్చేస్తాయి. మనం పరిస్థితులను బట్టి ఇమిడిపోయి బ్రతకడం ప్రారంభిస్తాం. కానీ ఒక విషయం చెప్తాను చూడండి, విశ్వాస వీరులు, దర్శనం ఉన్న వ్యక్తులు,
భక్తి కలిగిన వారు, దేవుని నమ్మిన వ్యక్తులు, వారు ప్రాణం పోయేంత వరకు దేవుడు చేస్తాను నమ్ముతారు. నమ్మిన వారి దగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పాలి. ఒకవేళ నీ జీవితంలో ఆ విశ్వాసాన్ని నేను కోల్పోతున్నా, యాకోబు ఎంతకాలంగా అతను తన కుమారుడు కోసం డ్రీమ్తో ఉన్నాడో నాకు తెలియదు, ఎంతకాలంగా కన్నీరు కారుస్తూ ఎదురు చూస్తూ నాకు తెలియదు. నాకు తెలిసినందుకు యాకోబు అయితే తన దర్శనాన్ని మర్చిపోలేదు, తన కుమారుడు చెప్పిన కళ మర్చిపోలేదు, దేవుడు తన ద్వారా తొలగించిన ఆ అంగీని మర్చిపోలేదు యాకోబు. అందుకే యోసేపు తన అన్నదమ్ములు, తన అన్నీలు అతని అంగిని రక్తంతో ముంచిన దేవుడు శ్రేష్టమైన అంగిని తొలగించాడు ఐగుప్తు దేశంలో. దీనికంటే విలువైన అంగి, దీనికంటే శ్రేష్టమైన అంగి, మంత్రులు రాజులు తొడుక్కునే అంగిని దేవుడు ధరింపజేశాడు. తాత్కాలికంగా సాతాను, లోక పరిస్థితులు, లోక వ్యక్తులు నీ అంగిని మేకల రక్తంతో ముంచొచ్చు, నీ అంగిని చింపివేయచ్చు, నిన్ను పాడు చేయొచ్చు. కానీ దేవుని కళను నాశనం చేయలేరు, దేవుని దర్శనం నాశనం చేయలేరు, దేవుని ఏర్పాటును పాడు చేయలేరు. దేవుడు ఇవ్వబోతున్న వస్త్రాన్ని ఏ వ్యక్తి పాడు చేయలేడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకసారి పక్కన చెప్పండి, నీ దర్శనం ఎప్పుడు పదిలంగా ఉంటుందని చెప్పండి. ఒకసారి నీ పిలుపు పదిలంగా ఉంటుందని చెప్పండి. ఒకసారి నీ కాలింగ్ పదిలంగా ఉంటుంది. నీ విశ్వాసం కనుక నువ్వు కాపాడుకోగలిగితే, నీ భక్తిని కాపాడుకోగలిగితే, నా దేవుడు ఉన్నాడు అని కనుక నిరీక్షణ కలిగి ఉండగలిగితే, నీ దేవుడు, నా దేవుడు, ఆయన నీ కొరకు ఏర్పాటు చేసిన ఆ ఏర్పాటు, నీ కొరకు ఏర్పాటు చేసిన పొజిషన్, నీ కొరకు సిద్ధపరిచిన ఆ అద్భుతమైన కృప ఎన్నడూ దాటిపోనివాడు ఆయన. హల్లెలూయా. అలాంటి దేవుని మనం ఆరాధిస్తున్నాం. యాకోబు నిజానికి నాకు తెలిసిన మటుకు అతను దర్శనం వదిలిపెట్టలేదు, కలను, తన కుమారుని మర్చిపోలేదు. అందుకే ఒక ఫైన్ డే, ఒక మంచి రోజుని, ఒక శ్రేష్టమైన సమయంలో తన కుమారులు తిరిగి వస్తూ ఆహారముతో వచ్చినప్పుడు, కానీ ఇప్పుడు ఆహారముతో కాదు, రథములతో వచ్చారు. వారు ఎంతో గొప్ప గొప్ప ఆహార పదార్థాలతో వచ్చారు. వారు శ్రేష్టమైన వాహనాలతో వచ్చి యాకోబు ఇంటి ముందు నిలిచాడు. యాకోబు మంచం మీద కండ్లు నిలుపుకుంటూ కూర్చున్నాడు. అతను రాత్రి తన కుమారుడు కొరకు అంగలార్చాడు, రాత్రి కన్నీరు కార్చాడు, రాత్రి తన మనసులో కృంగిపోయి ఉండొచ్చు. తన కుమారుడు కొరకు, అయ్యో ఇప్పటికి నాకు చాలా సంవత్సరాలు గడిచిపోయినాయి, నా కుమారుడిని నేను చూడలేదే, నా కుమారుడి దగ్గర నేను వెళ్ళలేదు, ఇంకా అయిపోయింది నా లైఫ్ అనుకునే సందర్భాల్లో వాళ్ళ కుమారులు వచ్చి, నానా నీకు ఒక గుడ్ న్యూస్ నానా అన్నారు. ఏంటది? ఈ వయసు అయిపోతున్నా, నాకు అంత అయిపోతుంది అనుకో, నాకు గుడ్ న్యూస్ ఏమైనా మిగిలి ఉంటాయా అన్నాడు తన తండ్రి. వాళ్ళు ఏమన్నారంటే, నాన్న ఇదిగో నీ కుమారుడు యోసేపు. ఒకసారి బైబిల్లో నాతో పాటు త్వరగా ఒకసారి 45వ అధ్యాయం బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 45 తెరవండి ఒకసారి. 26వ వచనం, యోసేపు ఇంకా బ్రతికున్నాడని ఐగుప్తు దేశమంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియజేసిరి. అందరూ చప్పట్లు కొడుతూ బిగ్గరగా దేవుని నామాన్ని కనపడుతాం. ఒకసారి పక్కవారికి చేకండి ఇచ్చి, యోసేపు ఇంకా బ్రతికున్నాడని చెప్పండి. ఒకసారి ఆ మాట చదవండి. ఆ మాట ఎంత బాగుంది. యోసేపు ఇంకా బ్రతికున్నాడు. ఒకసారి చెప్పండి. నా కళ ఇంకా బ్రతికుందని చెప్పండి ఒకసారి. ఓకే, నా కొరకు దేవుడు ఏదైతే దాచుంచాడో అది ఇంకా ఉంది. మరి అయిపోయిందా? ఏమైనా మన ఫుడ్ ఏమైనా మంచిది, మనకి ఇష్టమైన అయిపోయిందా? ఇంకా ఉందంటే మనకు ఉద్యోగం వచ్చేది. ఇంకా అయ్యి బాబు, ఇంకా ఉందిరా బాబు, చాలు. ఇంకా కొద్దిగా ఉందో ఎక్కువ ఉందో మ్యాటర్ కాదు, ఇంకా ఉందంటే చాలు. మనకి బిర్యానీ వండుకొని అందరు తినేసారు. ఇంట్లో ప్రాముఖ్యుడు బయటికి వెళ్ళి వచ్చాడు, అంత బిర్యానీ స్మెల్ అంత బాగుంది, కానీ ఆహారం కనబట్లేదు. వీడు అడుగుతాడు, ఏమన్నా ఉందా అంటే, నీ కోసం ఉందిరా, ఇంకా ఉందే, పర్లేదు అంటే మనకేమొస్తుంది? యోసేపు ఇంతకాలం లేడనుకొని బ్రతుకుతున్నాడు. నాన్న అయిపోయిందంత అనుకుని బ్రతుకుతున్నప్పుడు వాళ్ళ కుమారులు వచ్చి, నానా యోసేపు ఇంకా బ్రతుకున్నాడు నాన్న. అంతేకాదు, ఐగుప్తులో ఏలుచున్నాడంట. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాలి. నువ్వు దేవుని నీ పట్ల కలిగిన ప్రణాళిక ఎంత అద్భుతంగా ఉండదో మన దేవుని దగ్గరికి వస్తే తెలుస్తుందండి. విశ్వాసంతో నడిస్తే తెలుస్తుంది. సామాన్యంగా మన విశ్వాసాన్ని బట్టి తప్పు నిర్ణయాలు తీసుకొని పనికిరాని మాటలు మనం మాట్లాడుతూ మన జీవితాన్ని వృధాపరుచుకున్నంత వరకు మన జీవితంలో దేవుని శక్తి రివీల్ అవ్వకపోవచ్చు. కానీ నిజంగా దేవుడిని వెంబడించినప్పుడు, నిజంగా ఆయన పైన ఆధారపడినప్పుడు, నిజంగా నా దేవుడు చేయగలడు అని మన విశ్వాసం దగ్గరికి వెళ్ళినప్పుడు మన దేవుని యొక్క శక్తివంతమైన కార్యం మన జీవితంలో కనబడతాయి. యోసేపు కోసం ఏం చెప్పారంటే, నీ కుమారుడు యోసేపు ఇంకా బ్రతుకున్నాడు. అంతేకాదు, ఐగుప్తుని ఏలుతున్నాడనే మాట మనం చూస్తే, హోల్ ఈజిప్ట్ కంట్రీ ఈజ్ అండర్ హిస్ కంట్రోల్. ఐగుప్తు దేశం అంతా దేవుడు మడతెట్టి ఒక చివిని మడతెట్టు నీ కుమారుడు చేతిలో పెట్టాడు నానా అని చెప్పారు. అసలు ఐగుప్తు ఊహకందని ప్రాంతం. ఐగుప్తు అద్భుతమైన ఎన్షియంట్ దేశాల్లో, మన ప్రపంచంలో పూర్వ దేశాలన్నింటిలో ఒక అద్భుతమైనటువంటి దేశం ఏదంటే అది ఐగుప్తు దేశం. అది అన్ని దేశాల కంటే ముందు కట్టబడిన దేశం. అది శ్రేష్టమైన వ్యాపారం ఉంది, బంగారం ఉంది, ఆశీర్వాదాలు ఉన్నాయి, దీవెనలు ఉన్నాయి, రథాలు ఉన్నాయి, గుర్రాలు. ఐగుప్తు గుర్రాలు లాంటివి ప్రపంచంలో ఎక్కడ లేవు.
అక్కడి నుంచి ఇజ్రాయేలు వాటిని కొనుక్కొని వస్తారు. అంత శ్రేష్టమైన ప్రాంతం అది. అది విస్తరించబడినటువంటి పట్టణం. మైదానాలు చాలా అద్భుతంగా ఉంటాయి. మనం చూస్తాం ఎన్నో పిరమిడ్స్ ఆ ప్రాంతంలో, అరణ్యాలు, పెద్ద పెద్ద అరణ్యాలు, సహారా అరణ్యం అక్కడే ఉంది. ఇవన్నీ కూడా శ్రేష్టమైన ప్రాంతాలు అవన్నీ. సో ఈ ఐగుప్తు దేశం చాలా శ్రేష్టమైన దేశం కదా. ఇప్పుడు అలాంటి దేశం మొత్తం దేవుడు అంగిని రక్తంతో ముంచేసిన ఆ వ్యక్తి చేతులు పెట్టాడు. చనిపోడని చెప్పి తప్పుడు సమాచారం అందించి అబద్ధమును చలామణి చేయిస్తూ తన తండ్రి దృష్టిలో కుమారుడే లేడు అని శత్రువు చేసిన పరిస్థితుల మధ్య దేవుడు అతన్ని బ్రతికించి సజీవంగా కాపాడమే కాదు, ఈ లోపల యోసేపు మీద అనేక అటాక్లు జరిగినాయి. అనేకమైన శత్రులు అతని మీద దాడి చేశారు. ఒక స్త్రీ ద్వారా దాడి జరిగింది, ఒక రాజు ద్వారా దాడి జరిగింది, లేదా అతని జీవితంలో అక్కడ అనేక సందర్భాల్లో అతనికి సహాయం చేస్తానని చెప్పి ఎవరూ సహాయం చేయలేదు. చెరసాల్లో చాలా కాలము అతని టైం వృధా అయిపోతుంది అనిపించింది. కానీ ఒకసారి పక్కవని చెప్పండి, దేవుడు నన్ను సజీవంగా కాపాడు అని చెప్పండి ఒకసారి. ఈ మెసేజ్లో ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు. ఒకటి యాకోబు లాంటి వ్యక్తి కనబడుతున్నాడు, రెండు యోసేపు లాంటి వ్యక్తి కనబడుతున్నాడు. యోసేపు లాంటి వ్యక్తిని దేవుడు కాపాడడం, అతని దేవుడు దాయడం, అతని పట్ల దేవుని ప్రణాళిక నేను కొట్టువేయలేదు అని చెప్పడం, దేవుడు అతన్ని ఎలాగైనా బయట తీసి ఆశీర్వాదకరంగా చేయడం, అతనికి ఉన్నతమైన స్థితిని ఇవ్వడం. యాకోబు జీవితంలో అతను తొడిగిన అంగి పాడైపోయిన శ్రేష్టమైన రాజుల అంగి తొడగడం, దేవుడు అతని జీవితంలో వచ్చిన కళ దర్శనం, సాతాను లేదు నీ కుమారుడిని చెవులు ప్రతి క్షణం మాట్లాడుతున్న, ఏడ్పుతో కన్నీటితో ఉపాసంతో యాకోబు గడుపుతున్న దేవుడు తిరిగి అతని జీవితానికి ఆ గుడ్ న్యూస్ ఇవ్వడం, నీ కుమారుడు ఉన్నాడు, నీ కళ ఉంది, నీతో నేను చెప్పిన ప్రతి మాట నెరవేరుస్తాను అని దేవుడు చెప్పడం. ఇవన్నీ ఒక ఆశీర్వాదం. ఈరోజు ఈ మాటలు విన్న మన జీవితంలో దేవుడు మనల్ని దాటిపోలేదని, ఆయన ఎన్నడూ మనల్ని వదిలిపెట్టలేదని, మన కొరకు ఆయన చేసిన ప్రతి వాగ్దానం సజీవంగా ఉందని మనం అర్థం చేసుకోగలిగితే కనుక యోసేపు ఇంకా బ్రతికున్నాడు, ఐగుప్తు దేశం నందు ఏలుచున్నాడని అతనికి తెలియజేశారు. అయితే అతడు వారి మాటలు నమ్మలేదు. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 20 years అబోవ్ అయిపోయిందండి, మోర్ దెన్ 20 years. యాకోబు నమ్మలేదు. హీ కుడ్ నాట్ ఏబుల్ టు బిలీవ్. నిజమా అనుకో, నిశ్చేష్టుడైపోయాడంట. ఆ కింద వచ్చిన నిశ్చేష్టుడా అని. ఒక రోజు రాబోతుంది నిశ్చయంగా కొంతమంది అవును అని ఉండిపోతుంది, మాటలు రావు. నిశ్చేష్టు అంటే అర్థం ఏంటంటే, మా నాన్నగారు ఎప్పుడైనా కొద్దిగా గుడ్ న్యూస్ కానీ వాల్యుబుల్ విషయాలు కానీ ఏదైనా జరిగినప్పుడు, లేకపోతే మనిషి జీర్ణించుకోవాలని కొన్ని మాటలు కానీ జరిగినప్పుడు అవునా అని ఉండిపోరు అన్నమాట. ఆయన వెళ్ళి మనం ఇలా టచ్ చేయాలి, అప్పుడు మళ్ళీ మనలోకి వచ్చావు. మా అమ్మగారు అనేవారు, అది మీ నాన్నగారికి జబ్బురా, డాక్టర్ అలా చెప్పాడు, అది నిజమే, అది మళ్ళీ మనం కదపాలి అని. మా అమ్మగారు అంటే ఒకసారి మా నాన్నగారిని కదపకపోతే 3 గంటలు ఉండిపోయారంట. అలాగే మీ ఇంట్లో అలాంటి ఎవరైనా చూసుకోండి ఒకసారి. చచ్చిపోతుడమ్మా, నువ్వు గొప్పదాన్ని ఇప్పుడు అలా చేయకు, ఆయన కదపంటే అప్పుడు వచ్చి ఎన్నిసార్లు మా నాన్నగారు 30 సార్లు 40 సార్లు నేను కొట్టుంటాడు, మా అన్ని ఒక 40 సార్లు 5 సార్లు కొట్టుంటాడు, మా తమ్ముడు చాలా సార్లు కొట్టాడు, మా అమ్మగారు చాలా సార్లు లేపుంటారు. ఆయన ప్రతిదానికి ఎప్పుడైనా ఇదేదో బాగుందని మీ ఇంటికి వెళ్ళి ఇది చేయబోతున్నట్టు మీరు అందరూ ఇంకా అవునా అలా ఉండిపోడు. ఎవడ కదపకండి, ఆయన అలా ఉండిపోడు. అనంది అంటే అవునా అని మేము వెంటనే నేను కంగారు పడిపోయాను. అనిలాగా అని కనిపిస్తాను, మా నాన్నగారు అనేవారు అనమాట. జానుగులంటే ఇది అలా కదపకుండా ఉండిండ్రా కొంచెంసేపు చూద్దాం అంటాడు. అవునా కదా. మన అన్నం ప్లేట్లు ఉన్నాయి కూడా జాగ్రత్తగా అన్నం ప్లేట్లు వేసుకొని తినేస్తాడు. ఓకే, ఇప్పుడు మనం మ్యాటర్లోకి వద్దాం. నిశ్చేష్టుడంటే అర్థం ఏంటంటే మాటలు లేకుండా అలా ఉండిపోవడం. ఎందుకంటే నీవు కోరిన ₹1,00,00,000 వస్తుంటే అలా ఉంటుందట సార్. నువ్వు కోరిన, నువ్వు అడిగా కదా, క్రేజీ ప్రేర్ చేసావు కదా, 6 అడుగులు అందగాడు వచ్చేస్తున్నాడు. అలా నిశ్చేష్ అయిపోతావు. నువ్వు అనుకున్నట్టుగా నీ కుమార్తె నువ్వు ఊహించిన రీతిలో వస్తుందన్నమాట. అద్భుతమైన మార్పే, రిచెస్, ఆశీర్వాదం, దీవెన. నీ ముందు 1,00,000 మంది కనబడిపోతారన్నమాట ఆ స్టేజ్ మీద. వాకింగ్ చెప్పడానికి వెళ్ళి నోరు ఎలబెట్టి నిశ్చేష్టి అయిపోతే ఎలాగ. ఇప్పుడు కదపాలి మీరు, రే బాబు డ్రీమ్ నెరవేరు. ఒకసారి పక్కన నిశ్చేష్టి అయిపోతున్నావు అని చెప్పండి ఒకసారి. మీరు నమ్మితే అవుదురు గాక. దేవుని నేను అవనండి, నాకు తెలిసి దేవుడు చేస్తాడంటే నువ్వు చాలా సంతోషం. నేను నిశ్చేష్టి అవును, ఎందుకంటే మాటలు వచ్చేస్తే నాకు ఇంకా గట్టి మాటలు వచ్చేస్తే, ఎందుకంటే నాకు తెలిసి నా దేవుడు చేస్తాడని నీకు అంత విశ్వాసం ఉంటే ఓకే. కానీ యాకోబు డ్రీము గతించిపోతున్న పరిస్థితుల్లో, వయసు అంత అయిపోయి ఇక అతను జరగదేమనుకున్న పరిస్థితి మీద 20 సంవత్సరాల క్రితం తప్పిపోయిన కుమారుడు, చచ్చిపోయిన కుమారుడు బ్రతుకున్నాడు, ఐగుప్తుని వెళ్తానంటే అది ఆర్డినరీ విషయం కాదు. కాబట్టి యాకోబు అంటండి నిశ్చేష్టి మంచం అలా పడుకుని లేచి కూర్చొని అలా ఉండిపోయినప్పుడు తల్లి వారి బిడ్డలు నానా నానా ఏంటి మాట్లాడమేంటి, నిజం నానా
అంటే వాళ్ళ నాన్న అన్నాడు, నేను నమ్మనురా బాబు, నేను నమ్మను. అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నింటినీ అతడు తన్ను ఎక్కించుకొని పోవుటకు యోసేపు పంపిన బండ్లను చూసినప్పుడు వారి తండ్రిని యాకోబు ప్రాణము తెప్పరిల్లిందంట. నీ చేసి అయిపోతున్నప్పుడు మొత్తం మాట్లాడకుండా ఉంటే గుండె అవయవాలని స్టక్ అయిపోతున్నాయి. ఇంక అతనికి ఆ నమ్మలేక, ట్రూత్, ఆ సత్యం నమ్మలేక చచ్చిపోతుంది. యాక్చువల్లీ హార్ట్ అటాక్ వచ్చి, నేను అసలు నా కుమారుడు లేడేమో అనుకుని ఇంకా బ్రతుకుతున్నాను రా, కుమిలిపోవడం తప్ప వాడు ఉన్నాడు అనుకోలేదురా, కన్నీరు తప్ప, దుఃఖం తప్ప. అయ్యో నా కుమారుడు ఎందుకు తీసేసుకున్నా ప్రభా, రంగురంగుల చొక్కా కుట్టించినందుక, వాడిని అందరికంటే ఎక్కువ ప్రేమించినందుక, ప్రభా నువ్వు కళ్ళించుని తీసుకుంటావా అని ఎన్నోసార్లు నా కుమారుడు లేడని అనుకున్నాను, కానీ వాడు ఉన్నాడు అనుకోలేదురా అని యాకోబు అంట నిశ్చేష్టుడైపోయి అంట, ఉన్నాడా లేడు అనుకున్నాడు, ఉన్నాడా అని అలా ఉండిపోయాడంట. ఎంతసేపు ఉంటాడు, ఇక చచ్చిపోయి మూమెంట్లోకి వెళ్ళిపోయాడు, వృధాప్యంలో ఉన్నాడు కాబట్టి. అప్పుడు అంటండి తన కుమారుడు, నాన్న నిజం నాన్న, అదుగో బయట రథములు చూడు నాన్న, ఓ ఐగుప్తు దేశం రథములు వచ్చినాయి చూడనంటే ఆ రథములు చూసి అంటండి ప్రాణము తెప్పరిల్లిందంట. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకసారి పక్కవారి సేకరించి, నీ ప్రాణము తెప్పరిలో చేయబోతున్నాడు దేవుడు అని చెప్పండి. ప్రాణమును శత తీర్చబోతున్నాడు ఆయన. నీ జీవితంలో ఏ కళ, ఏ దర్శనం లేదు అయిపోయింది అనుకున్నావో, దేవుడు అది ఉంది నానా, సజీవంగా ఉంది. అంతేకాదు అది ఆశీర్వాదకరంగా ఉందని దేవుడు చెప్పబోతున్నాడు. మనం ఊహించిన వ్యక్తులు, మనం ప్రార్థిస్తున్న వ్యక్తులు, మనం ఎదురు చూస్తున్న వ్యక్తులు, యాక్చువల్లీ ఒక రకంగా చెప్పాలంటే యాకోబు ప్రేయర్ ఇది. ఇట్ ఇస్ హిస్ ప్రేయర్. అన్న పానములు పూజించకుండా గోని పట్టదర్చి కన్నీరు ఖర్చు ఏడ్చాడు కదా, అతడు ప్రేరేది. ఈరోజు ఎంతమంది ప్రార్థనలు అయితే ఉన్నాయో, ఎంతమంది తన కుమారులను బట్టి, కుటుంబాన్ని బట్టి, జీవితాలను బట్టి, భవిష్యత్తుని బట్టి, వారి కుటుంబ పరిస్థితులను బట్టి ప్రార్థనలు నాకు తెలియదు. నీ అంగి తడిచిపోయి ఉండొచ్చు, నీ కన్నులు నీటితో నిండిపోవచ్చు, నీ హృదయం వేదంతో నిండిపోవచ్చు. వచ్చని సాక్ష్యమైన మూలుగులతో ప్రార్థించిన ఆ ప్రార్థనలు వృధాగా పోవు. నా దేవుడు ఆ ప్రార్థనలు సజీవంగా నీ చేతికి ఆశీర్వాదకరంగా అప్పగించబోతున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకసారి 2020లో నేను బైబిల్, ఇది 2020 బైబిల్ ఇది. అప్పుడు నేను ఇక్కడ రాసింది ఏమంటే, యు ఆర్ గోయింగ్ టు సీ, నీకు రాసింది ఏంటంటే అది 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 ముందు మాట ఇక్కడ కాదు కదా, 37 వచ్చిన కదా, 37వ అధ్యాయంలో అతను కన్నీరు కార్చని ఉంది కదా, బట్టలు చింపుకొని. అక్కడ ఏమని రాశారంటే, టెల్ టు యువర్ నైబర్ ఇట్ ఈస్ జస్ట్ ఏ ప్రేయర్ ఆఫ్ క్రై, హీ విల్ గివ్ ఎన్ ఆన్సర్ అని రాశాను ఇక్కడ 2020లో. అంటే ఇది బైబిల్ చదువుతూ దేవుడు ఇచ్చిన ప్రత్యక్షత మాట. ఏంటంటే ఇది ఒక ప్రేయర్. ఇది అతడు వస్త్రములు చింపుకొని కన్నీరు కార్చి ఆ దినమంతా అతడు భోజనం చేయకుండా అదంతా ఒక ప్రార్థన కింద పరిశుద్ధంగా నాకు బయలుపరిచిన అక్కడ రాశానమాట. ఏంటంటే ఇది ఒక ప్రార్థన, ఇది కన్నీరు, వేదన, మొర. దీన్ని దేవుడు ఒక ఆశీర్వాదం మార్చబోతున్నాడు, జవాబుగా దేవుడు చేయబోతున్నాడు అని అర్థం. కాబట్టి అంటే యాకోబు ప్రాణము తెప్పరిందంట. అప్పుడు ఇశ్రాయేలు అంటే యాకోబు అనుకున్నాడంట, ఇంతే చాలు అన్నాడంట. అందరు చెప్పండి, ఏమన్నాడు? ఇంతే చాలు ప్రభా ఇంతే చాలు. ఎవరంటారు అన్నమాట? నువ్వు అనుకున్నది నీ ముందు కనబడినప్పుడు ప్రభా ఇంతే, ఇది చాలు ప్రభా. నువ్వు అనుకున్న ఆ వ్యక్తి వచ్చేసినప్పుడు, నువ్వు అనుకున్న ఆశీర్వాదం వచ్చేసినప్పుడు, నువ్వు అనుకున్న కళ, నువ్వు కనిన కళ నెరవేర్పినప్పుడు ఇంతే చాలు తండ్రి అంటావు. ఎంతమంది జీవితంలో ఇంకా ఇంతే చాలు ప్రభు అనవలసిన వారు ఉన్నారు? దేవునికి స్తోత్రం చెప్పండి. అనవలసిన ఉన్నారా? మీ ప్రార్థనకైనా జవాబులు వచ్చేసినాయి, లేకపోతే చాలు ప్రభు అనే పరిస్థితికి, చాలు ప్రభు అంటే ఏలియలాగా ఎంత మటుకు చాలు, అది ఆ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ఏంటంటే దేవుడు నెరవేర్చిన కార్యాన్ని బట్టి, దేవుడు ప్రార్థనకి జవాబు ఇవ్వడం వల్ల కళ నెరవేర్చబడి, ప్రభా చాలు తండ్రి, ఇంకా నీకు వందనాలు ప్రభా, చాలు ప్రభా. చచ్చిపోయాడు కూడా ఉన్నాడా, అమతాను కూడా అయ్యిందా, అది ఆ కాన్సెప్ట్లో ఇంతే చాలు తండ్రి. ఇదిగో నా సంఘం అభివృద్ధి చూడాలనుకున్నాను, చూశాను. నా సంఘం ఆత్మ ఫలాలతో నింపబడాడు. యవనస్తులు అంగలార్చి ప్రార్థన చేయాలనుకున్నాడు, ప్రార్థన చేస్తున్నారు. అయ్యా నా సంఘంలో చాలామంది సేవకులు అవ్వాలి. వారికి వాక్యాన్ని ఉగ్గు పాలుతో పట్టించాడు, వారికి బుద్ధి చెప్పా, వారికి వాక్యాన్ని నేర్పించాడు. అయ్యా నేను అనుకున్నట్లుగా వారు ప్రచురించి దీపాలుగా మారిపోయారు. ఇంతే చాలు ప్రభా. ఈ సంఘము దేవుని మహిమకరంగా మార్చాలనుకున్నాడు, జరిగారు ప్రభా. ఇంతే చాలు ప్రభా. నా సంఘంలో ప్రతి వ్యక్తి దీవించబడాలనుకున్నాడు, నువ్వు దీవించావు. ఇంతే చాలు ప్రభా. ప్రతి వ్యక్తికి సొంత గృహాలు ఇవ్వాలనుకున్నాను, ఇచ్చావు తండ్రి, ఇదే చాలు ప్రభా. అప్పులు కొట్టివేయాలనుకున్నాను, కొట్టివేసావు, ఇదే చాలు తండ్రి. అనేక మంది యవ్వన బిడ్డలు లోకంలో ఉన్నవారు దేవునికి రావాలని ప్రార్థించావు ప్రభా, జరిగింది ప్రభా. ఇంతే చాలు. చప్పట్లు కొట్టి దేవుని నామమున కనపరచండి ఒకసారి. నువ్వు ఒకరోజు ఇంతే చాలు తండ్రి, మేము ఆశించింది ఇదే, మా జీవితంలో మీరు చేశారు తండ్రి అని మనం ఒకరోజు చెప్పబోతున్నాం. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి.
ఇంతే చాలని మనమందరం అందుముగాక. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ మాట బిగబెట్టున్నాడు. ఇంతే చాలు తండ్రి, నాకు ఇంకేమొద్దు ప్రభా, నా కుమారుడు లేడనుకుని ఉన్నాడు, నాకు అంతే చాలు. ఆ మాట ఎంత ప్రాముఖ్యం. ప్రతి ఒక్కరు ఆ మాట చెప్పుదుముగాక. నా కుమారుడిని యోసేపు ఇంకా బ్రతికున్నాడు, నేను చావకు మునుపు వెళ్ళి అతన్ని చూచెదును అని చెప్పాడంటే, రే నానా, నేను చావక మునుపు వెళ్ళి నా కుమారుని చూడాలిరా, వాడు ఇంకా బ్రతికున్నాడు. ఓ ఐ ఫీల్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఈరోజు దేవునితో మాట్లాడిన మాట 100% నీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. ఒకసారి పక్కన చెప్పండి, నేను చావక మునుపు నా కళను చూడబోతున్నానని చెప్పండి. ఒకసారి నేను చావక మునుపు నా దర్శనం నెరవేర్చబడబోతున్నాను చెప్పండి. నేను చావక మునుపు నా కన్నీరు ప్రార్థన నెరవేర్పు నేను చూడబోతున్నాను. నేను చావక మునుపు నా జీవితంలో నా ఆశీర్వాదాలు స్వాధీనపరచుకోబోతున్నా. నేను చావక మునిపే దేవుడు నా పట్ల నా కన్నీరు ప్రార్థనకి జవాబు చూపించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదు. మన దేవుడు వాగ్దానం ఇచ్చి మనం లేనప్పుడు దాన్ని నెరవేర్చకపోవచ్చు. ఆయన ఉన్నప్పుడే మనం అది ఉన్నప్పుడే అది స్వాధీనపరుచుకున్న కృప. అందుకే నేను 31st నైట్లో పరిశోధన మాట్లాడుతున్నప్పుడు సంసోను కోసం మాట్లాడుతూ ఆయన 2 స్తంభములకి ఇలాగా అతని చేతులు తడుముతున్నప్పుడు అతను ఒక మాట అంటాడు. అతని ద్వారా ఒక మాట అన్నమని పరిశోధన మీతో చెప్పించారు ఆ రోజు, మీకు గుర్తుందో లేదో. సాతానుతో మాట్లాడి చెప్తూ అతను ఏమన్నాడంటే, హే సాతానా, నేను చావకు మునుపు నేను ఎవరినో నీకు చూపెడతాను, నిజమైన సంసోను ఎవరు నీకు చూపెడతాను. నేను బ్రతుకుండగా ఎంతమందిని చంపను కాదు, నా మరణ దినాన్ని ఎంతమందిని చంపబోతున్నారు. నేను చావక మునుపు నా దేవుడు గొప్పడు మరలా నిరూపిస్తా. నేను చావక మునుపు నేను మార్పు చెందని నిరూపిస్తా. నేను చావక మునుపు నా దేవుని బలాన్ని మరలా మీరు చూసేటట్లు చేస్తాను. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నువ్వు చావకు మునిపే దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడును గాక. ఆ దీవెనలు స్వాధీనపరుచుకుందుగా. సాతానుడు చాలా భయంకరుడు. వాడు మాటలు వినేది అయిపోయిందని జీవితంలో నీ అన్ని అరిగిపోతున్నాయి, మోకాళ్ళు అరిగిపోతున్నాయి, చేతులు అరిగిపోతున్నాయి, గుండె బలహీనం అయిపోయింది, ఊపిరితిత్తులు బలహీనం అయిపోయింది, కనుచూపు తగ్గిపోయింది, నీ యొక్క వెన్నుపోస అరిగిపోయింది, నీ ముక్కు ఎప్పుడు గెలుక్కుంటూ ఉంటావు, నీ తలలో నరాలు పోయినాయి, నీ కిడ్నీలు పాడైపోయినాయి, నీ సెట్టింగ్ మారిపోయింది అంటాడు. నీ జీవితంలో చాలాసార్లు మాట్లాడు, నా జీవితంలో కూడా కొన్ని సందర్భాలు మాట్లాడుతున్నవాడు. కానీ వాటన్నింటినీ పాదాల కింద వేసి తొక్కి, దేవుడు దర్శనం ఉందరా, దేవుడు కల ఉందరా, ఆయన నాతో మాట్లాడాడు, నా బిడ్డలు అవుతాడు అన్నాడు, నా కుమార్తెలు అవుతుందని చెప్పాడు, నా సంఘం ఇలా ఉంటుందని చెప్పాడు. ఆయన నాకు ఇలాంటి వ్యక్తిని నా చేతికి అప్పగిస్తున్నాడు. నేను కొన్ని కార్యాలు చూడవలసిన వారిని ఉన్నాను, కొన్ని ప్రాంతాలు తిరగవలసిన వాడు ఉన్నారు, దేవుడి కోసం ప్రజ్వలించి వాడు ఉండవలసిన, నేను వెళ్ళవలసిన ప్రాంతాలు ఉన్నాయి, నేను అడుగు పట్టవలసిన ప్రయాణాలు ఇంకా ఉన్నాయి, నాతో రక్షించబడిన వారు చాలా మంది ఉన్నారు. సాతానా, నువ్వు అబద్ధకుడివి. నా దేవుడు నేను బ్రతికి ఉండగానే నా దర్శనం నా చేతిలో పెట్టబోతూ ఉన్నాడు. ఐ ఫీల్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? నన్ను కృంగదీసి పాతాళలోకానికి దుఃఖముతో పంపాలనుకున్నావు, ఏడుపుతో పంపాలనుకున్నావు, కానీ ఈరోజు దేవుడు నా పక్షంగా ఉండి నా కుమారుని కాపాడాడు. ఆయన నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇట్ ఇస్ ఎ ప్రొఫెటిక్ వర్డ్. అందరూ కూడా దేవి గారి వైపు మీ చేతులు ఎత్తి ఒక మాట చెప్పండి, నీ కుమారుడు సజీవంగా ఉండును గాక అని చెప్పండి ఒకసారి. కాపాడబడుతుడు గాక అని చెప్పండి ఒకసారి. దేవుడు ఆ కుమారుని నీకు ఒక కలగా, ఒక ఆశీర్వాదకరంగా, ఒక దీవెనకరంగా అప్పగించి ఉన్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఒకసారి అందరూ యాకోబు, ఒకసారి అందరూ అబ్రహాము గారి వైపు చేతులు చెప్పండి, నిశ్చయముగా నీ వాగ్దానం కలుసుకోబోతున్నావు అని చెప్పండి ఒకసారి. ఓ నిశ్చయముగా నువ్వు ఆశీర్వాదము చూచుదువు గాక. ఇంతే చాలు ప్రభా, నువ్వు అందువు గాక. ఐ ఫీల్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఈ సంఘం ఒక రోజుని దేవుని ముందు చేతులెత్తి, ప్రభువా ఇంతే చాలు ప్రభువా, మేము అడిగింది నువ్వు ఇచ్చినందుకు వదరాలు, నీ ఉద్దేశాల మా జీవితంలో నెరవేర్చినందుకు వదరాలు. ఇంతే చాలు ప్రభా అని ఏక కంఠముతో కేకలు వేసి, గొంతులు వేసి దేవుణ్ణి ఆర్భాటించబోతూ ఉన్నారు. అందరూ బట్టి దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. కొన్నిసార్లు అంత నిమ్మలం అయిపోయి అన్నీ అయిపోయి అంత చప్పబడిపోయి ఇంక ఏమిదన్న పరిస్థితుల్లో మనం చెప్పాను కదా, నువ్వు కృంగిపోయినప్పుడు ఆ గానుగు తిప్పుతూ, ఆ ఎసర్లు దున్నుతూ, ఆ తిప్పుకుంటూ నువ్వు కండ్లు పోగొట్టుకొని దీనస్థితిలో పడిపోయి ఏమీ లేదనుకున్న సందర్భాల్లో నీ తల వెంట్రుకలు మొలిచినట్లుగా నా దేవుడు మరలా రంగములకు దిగుతాడు. ఆయన ఈరోజు ఎంతమంది జీవితాలు యాకోబులాగా క్షీణించిపోయి అయిపోయింది అనుకున్న పరిస్థితులు నాకు తెలియదు, కానీ
నా దేవుడు ఇప్పుడే నీకు ప్రయాణం ప్రారంభించబోతున్నాడు. యాకోబు ఆ రాత్రి దేవుడు యాకోబుతో మాట్లాడడం ప్రారంభించాడు. యాకోబు ముందు రథాలు ఉన్నాయి, అందరూ సిద్ధపడినాడు. తన కుమారుడు యోసేపు ఎదురు చూస్తున్నాడు తండ్రి కొరకు. ఇటు యాకోబు కోసమే మనం విన్నాం, అటు యోసేపు కోసం మనం వినలేదు. యోసేపు మనసులో కూడా నా తండ్రి ఎలా ఉన్నాడు. తండ్రికి కొంతమంది అంటే ప్రేమ ఉంటుంది, బిడ్డలు వ్యక్తపరచడు, కానీ ప్రతి బిడ్డలకి తల్లిదండ్రులు అనే ప్రేమ ఉంటుంది. లోకాశలను బట్టి, శరీర కోరికలను బట్టి, కొన్ని సందర్భాలు స్నేహితులు బట్టి వారు ప్రేమకు దూరం అయిపోతారేమో, కానీ ప్రతి కుమారుడి దగ్గర కూర్చొని మనం కొన్ని నిమిషాలు మాట్లాడితే వారు తండ్రి మరలా తిప్పబడతారు. యోసేపుకి ఎంతో ప్రేమ ఉంది, ఆప్యాయత ఉంది. అదిగో తన తండ్రి ప్రతిరోజు గుర్తొస్తున్నాడు, ప్రతిరోజు తన తండ్రి కొరకు ఏడుస్తున్నాడు, ప్రతిరోజు తన అన్నల కొరకు ఏడుస్తున్నాడు. అన్నలంటే ప్రేమ కలిగిన వాడు, కుటుంబం అంటే ప్రేమ కలిగిన వాడు, అందరికి దూరంగా బ్రతుకుతున్నాడు. ఒక పక్కన యోసేపు కళ నెరవేర్చబడుతుంది, ఒక ప్రక్కన యాకోబు కళ నెరవేర్చబడుతుంది. దేవుడు మన జీవితంలో, మన కుటుంబంలో కలిగి ఉన్నటువంటి కళలు నెరవేర్చబోతున్నాడు. కుటుంబాన్ని కలిపే క్షణం ఇది. ఓ సంఘములు అద్భుతాలు చేసే పరిస్థితి ఇది. దేవుడు యాకోబుతో అంటున్నాడు, నీ కుమారుడు అక్కడ ఎదురు చూస్తున్నాడు, ఇదిగో నీ కొరకు పంపించిన రథాలు ఎక్కడ భయపడద్దు, నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళు, నేను నీతో పాటు రాబోతున్నాను, నేను నిన్ను అక్కడ ఆశీర్వదించబోతున్నా, ఐగుప్తు దేశములో నిన్ను దీవించబోతూ ఉన్నాను. నమ్ముని వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకసారి భగవాన్, దిస్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ యువర్ బ్లెస్సింగ్ అని చెప్పండి ఒకసారి. 2026 is the beginning of your blessing. 2026 సంవత్సరం నీ జీవితానికి ఆశీర్వాద ప్రారంభం. ఆశీర్వాదం నీ జీవితంలో ప్రారంభం. నీ జీవితంలో ఎంతో కాలం ఉన్న డ్రీమ్స్, కన్నీరు, దుఃఖము, దర్శనాలు, విజ్ఞాపనలు, మూలుగులు, ఇవన్నీ కూడా దేవుడు నెరవేర్చబోయే సమయం ఇది. అందరూ లేచించుదాం, ప్రతి ఒక్కరు లేచిందాం. యాకోబు యోసేపు పంపించినటువంటి రథములెక్కి బయలుదేరుతున్నాడు. హల్లెలూయా, ఫీల్ ద గ్లోరీ. రథములకి బయలుదేరుతూ అతడు ఐగుప్తు దేశానికి వచ్చాడు. దేవుడు యాకోబుతో డ్రీమ్లో చెప్పిన మాటని తెలుసా? తన తండ్రి ఇస్సాకు దేవునికి బలర్పించాను. అప్పుడు ఇశ్రాయేలు తన కలిగిన తంతి తీసుకొని ప్రయాణమై బెర్షెబాకు వచ్చి తన తండ్రిని ఇస్సాకు దేవునికి బలర్పించాడు. అప్పుడు రాత్రి దర్శనం దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచాను. అందుకు అతను చిత్తం ప్రభువా నేను, ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను. ఐగుప్తులకు వెళ్ళుటకు భయపడకము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇది ఎంతమంది భయపడుతున్నారో, ఎంతమంది ఇంకా వారి జీవితంలో దేవుడు నా పక్కన ఉన్నాడా లేదా, ఏంటంత కన్ఫ్యూజన్ పరిస్థితి అనుకుంటున్నారు. అయినా కొన్ని పరిస్థితులు దేవుడు చేంజ్ చేయబోతున్నాడు. కొంతమంది కొన్ని మార్గాల నుంచి వేరే మార్గాలు పెట్టబోతున్నాడు ఆయన. కొంతమందికి న్యూ డోర్స్ తెరవబోతున్నాడు. కొంతమందికి ఆయన విజ్డమ్ ఇవ్వబోతున్నాడు. సంబడి ఈస్ గోయింగ్ టు బి షిఫ్టెడ్, ఐ డోంట్ నో. కొంతమంది దేవుడు మార్పిడి చేయబోతున్నాడు. స్థలము మార్పిడి కావచ్చు, వ్యాపార మార్పిడి కావచ్చు, వే ఆఫ్ థింకింగ్ కావచ్చు. కొంతమంది జీవితాలను దేవుడు షిఫ్ట్ చేయబోతున్నాడు. పరిస్థితులు దేవుడు మార్చబోతున్నాడు. యోసేపు జీవితాన్ని దేవుడు చాలా సంవత్సరాల క్రితం మార్చాడు, షిఫ్ట్ చేసాడు ప్లేస్. వై? అతను రాబోయే రోజుల్లో గొప్ప స్థితికి వెళ్ళాలి. కొన్నిసార్లు అనుకుంటావు, నా దేవుడు ఎందుకు ఇక్కడ పెట్టాడు, నేను ఎందుకు ఉండాలి, ఈ ఊరిలో ఎందుకు ఉండాలి, ఈ కుటుంబంలో ఎందుకు ఉండాలి, నేను ఇక్కడికి ఎందుకు రావాలి, పొత్తిఫరింట్లో ఎందుకు ఉండాలి అనుకోచుకున్న సందర్భంలో రాజ్య విధానం నేర్చుకోవడానికి పెట్టాడు. అక్కడ చెరసాల్లో ఎందుకు పెట్టాడంటే రాజ్య విధానం నేర్చుకోవడానికి. ఖైదీలు అక్కడికి వచ్చారు. ఏ ఖైదీలు అంటే రాజు పైన తిరగబడే ఖైదీలు. అంటే అక్కడే యోసేపు అక్కడే ఆ ఖైదీ ఆ చెరలోనే రాజ్యాంగాన్ని నేర్చుకున్నాడు, పరిపాలన విధానం నేర్చుకున్నాడు. మంత్రులతో ఎలా ఉండాలి, అధికారులతో ఎలా ఉండాలి, రాజు చుట్టూ ఉన్న వ్యక్తులు తప్పులు చేసిన అక్కడికి వచ్చేవారు, అందరూ పెద్ద పెద్ద తలకాయలు వారితో మాట్లాడేవాడు. ఈ నోస్ ఈ ట్రైన్డ్ ఎవ్రీథింగ్ దేర్. కొన్నిసార్లు దేవుడిని ఎక్కడ పెట్టినా అది నీకు భవిష్యత్తు ఇవ్వడానికి పెడతాడు, నిన్ను దీవించడానికి పెడతాడు, నీ పరిస్థితులు మార్చడానికి పెడతాడు. నీ వ్యాపార విధానాలలో, నీ చదువులో, నీ ఉద్యోగ రీత్యా, నీ ప్రతి పరిస్థితుల్లో, నీ జీవితంలో దేవుడు ఈరోజు చెప్తున్న మాట ఏంటంటే ఆయన ఎప్పటికీ కొంతమంది జీవితాన్ని షిఫ్ట్ చేయబోతున్నాడు. కొన్ని పరిస్థితులు మార్పించబోతున్నాడు, కొన్ని ఆలోచన విధానాలు మార్పించబోతున్నాడు. కొన్ని జీవితాలను దేవుడు తిరిగి ఆస్వాదించడానికి ప్రణాళిక సిద్ధపరిచాడు. ఆయన సిద్ధపరిచి ఉండగా నీవు చేయవలసిన ఒకే ఒక పని, థ్యాంక్ యూ లార్డ్, ఐ నెవర్ అఫ్రైడ్, ఐ గో ఫార్వర్డ్. నేను ముందుకు వెళ్ళిపోతాను తండ్రి, ఎందుకంటే నా కళను చూడబోతున్న సమయానికి నేను వచ్చేసాను, నా దర్శనం నెరవేర్పునకు వచ్చేసాను ప్రభువా. ఐఎమ్ కమింగ్ లార్డ్,
I'm coming to reach my destiny. I'm coming to reach my dream. I'm coming to reach my vision. I'm coming. 2026లో నాతో పాటు చాలా మంది, ఇక్కడ చాలా మంది, వారితో పాటు వారి కుటుంబాలు, వారి బిడ్డలు, వారి సంపాదకులు, వారికి సంబంధించిన వ్యక్తులు, ఆత్మీయులు, చాలా మంది కుటుంబాలు గమ్యానికి చేరబోతూ ఉన్నాయి, డ్రీమ్స్కి చేరబోతూ ఉన్నాయి, దర్శనం యొద్దకు వెళ్ళబోతూ ఉన్నాయి. దేవుడు వారి పక్షం ఉండి కార్యములు చేయబోతూ ఉన్నాడు. నీకు తెలుసో తెలీదో, రాబోయే కాలంలో ఐగుప్తులు అడుగు పెడుతున్న నీ ద్వారా దేవుడు ఐగుప్తుని కదిలించబోతూ ఉన్నాడు. ఐగుప్తులు దిగి రాబోతూ ఉన్నాడు. ఆయన అద్భుతాలు చేయబోతూ ఉన్నాడు. ఐగుప్తుని నీ కొరకని చెక్ చేయబోతూ ఉన్నాడు. నీ దర్శనం, నీ కళ ఒక వ్యక్తి దగ్గర ఆగిపోతావు, ఒక కుటుంబంతో ఆగిపోతావు. నువ్వు ఒక వ్యక్తి కొరకు ఎదురు చూసావు, ఒక కార్యం కొరకు ఎదురు చూసావు, ఒక కళను మాత్రమే కన్నావు. కానీ నా దేవుడు మాట్లాడుతున్న మాట అది తరతరాలకు లింక్ అవ్వబోతుంది, దేశాలకు లింక్ అవ్వబోతుంది, అది ఆయన రాజ్యానికి లింక్ అవ్వబోతుంది. ఆ కళలో నీవున్నావు, ఈ రోజు నీవున్నావు యాకోబు కళలో. నా దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఒక కుటుంబానికి, ఒక జాతికి, ఒక ప్రాంతానికి మాత్రమే కాదు, నీ ద్వారా దేవుడు వేవేల కుటుంబాలు, లక్షల కొలది కుటుంబాలను చూస్తూ ఉన్నాడు. నువ్వు పెద్ద దర్శనం కలిగిన వ్యక్తివే, నువ్వు పెద్ద కళ కలిగిన వ్యక్తి. మనుషులు కొంగనేయద్దు, మనుషులు లాగనివ్వద్దు, సాతాను నేను అబద్ధంతో మంచనివ్వద్దు. నా దేవుని జీవితంలో కలుగు చేసుకోబోతూ ఉన్నా. సంథింగ్ గ్రేట్ ఈస్ హ్యాపెనింగ్, సంథింగ్ బిగ్ ఈస్ హ్యాపెనింగ్, సంథింగ్ గ్రేట్ ఈస్ హ్యాపెనింగ్. నీ జీవితంలో ఆత్మ కార్యములు జరగబోతూ ఉన్నాయి. యాకోబు భయపడొద్దు. నీవు కార్యాన్ని చూసే రోజులు ఆసన్నమైనని చెప్పాడు దేవుడు. ఈరోజు ఎక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తి జీవితంలో దేవుడు కలుగ చేసుకునుగాక, బలపరచునుగాక, దర్శించునుగాక. తండ్రి, ఈ వాక్యున ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకొని నీ బిడ్డలుగా, నీ సొత్తుగా మలచండి. యాకోబు వస్త్రములు చింపుకొని గోని పట్ట ధరించి ఏడుపుకు పులిస్తే పెట్టుకుని ఏడుస్తూనే ఉన్నాడు. ప్రభువా, ఎంతమంది బ్రతిమాలిన అతని గాయాన్ని ఎవరో మాన్పలేని పరిస్థితులు ఉన్నాడు. కానీ ఒకరోజు జవాబు ఆయన తలుపుని తట్టింది. ఆయన కార్చిన కన్నీరికి ప్రతిఫలం దక్కింది. ఆయన చూసిన ఎదురు చూపులకి నీవు అద్భుతంగా స్పందించావు. తన కుమారుణ్ణి పదిలిపరిచావు, భద్రపరిచావు, మలిచావు, మంత్రిగా చేసావు, సురక్షితంగా కాపాడావు. నువ్వు ఎంత నమ్మదగినవాడు ప్రభువా. యాకోబు కూర్చొని ఇంతే చాలు ప్రభువా అనగలిగాడంటే నువ్వు ఏదైనా చేయడానికి శక్తిమంతుడు ప్రభువా. ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి వ్యక్తి, నిలబడిన ప్రతి వ్యక్తి జీవితంలో నాకింతే చాలు తండ్రి, నేను అడిగినవన్నీ ఇచ్చో, నా మొరకి జవాబిచ్చో, కలిచి దర్శనమిచ్చి నెరవేర్చో, ప్రవచనం చెప్పి దాని ప్రకారంగా నా జీవితాన్ని నడిపించో, ఇంతే చాలు ప్రభువా అని అనబోతున్నాడు ప్రభువా. ఆ కృపలో ప్రతి ఒక్కరిని నిలబెట్టండి. ఈ లోపల శ్రమలు, శోధనలు, ఆటంకాలు వచ్చినా, చెరసాలు వచ్చినా, గోతులు, గుంటలు మా ముందు కనపడినా, ఎటువంటి పరిస్థితులు వచ్చినా అవన్నీ ప్రభువా నీ చిత్తం అనుకుని దాటుతున్న ప్రతి వ్యక్తి జీవితంలో నిశ్చయముగా నువ్వు తోడుగొనండి, బలపరచండి. కృపా, క్షేమం, ఆశీర్వాదం, దీవెన మందిరం మీద వచ్చిన బిడ్డలందరూ ప్రకటిస్తూ మీరు దర్శించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి యొక్క దేవుని కృపయు, యేసుక్రీస్తు యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం కుటుంబందరికీ ఇప్పుడు ఇలా సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. మీ అందరికీ ఉందానమ్మా. మీ అందరికీ ఈరోజు భోజనాలు ఉన్నాయి, మీరు అందరూ తిని వెళ్ళవలసిన మనం చేస్తున్నాం. నిన్న దినాన్న